100% ప్లేస్మెంట్స్ అనేవి సాధ్యమేనా? దానికి కావలసినటువంటి ప్రణాళిక, సక్సెస్ పాత్ అనేది మా దగ్గర ఉంది అంటోంది కేఎల్ యూనివర్సిటీ. అన్నిట్లలో రీప్లేస్ చేసి లే ఆఫ్స్ వస్తున్నాయి. 100% ప్లేస్మెంట్ సాధ్యమా? ప్లేస్మెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కేఎల్ యూనివర్సిటీ. సో కేఎల్ యూనివర్సిటీ 100%లో ఏ కంపెనీలు ఉన్నాయండి? అమెజాన్ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి, యాపిల్ దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ప్రతి టాప్ ఎంఎన్సీలో మా స్టూడెంట్ ఉంటాడు. ఏ బేస్డ్ లెర్నింగ్ మేము స్టార్ట్ చేసి దాదాపు 4 ఏళ్ళు అయింది. లాస్ట్ ఇయర్ మా దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 75 lakhs. యాపిల్ కంపెనీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ సంవత్సరం హైయెస్ట్ ప్యాకేజ్ 80 lakhs మెకానికల్ స్టూడెంట్. ఈ రోజు ఉన్న పరిస్థితి కంటే 4 times కాదు 40 times అంత క్రిటికల్గా ఉంటుంది. సబ్జెక్ట్ ఉన్నాడు, నాలెడ్జ్ ఉన్నాడు, స్కిల్ ఉన్నాడు మాత్రమే నిలబడగలడు. డిగ్రీ ఉన్నోడు నిలబడలేడు. 3 ఏళ్ల డిగ్రీ ఉంది, 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఉంది, 4 ఏళ్ల బీఎస్సీ ఉంది, 5 ఏళ్ల లా కోర్స్ ఉంది, 6 ఏళ్ల ఫార్మడీ కోర్సు ఉంది. ఏ కోర్సు చేసినా సరే మిమ్మల్ని ఉద్యోగం ఇచ్చి పంపించేది ఒక కేఎల్ యూనివర్సిటీ మాత్రమే. జేఈ టాపర్స్కి 96% అబవ్ ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు 4 ఏళ్ళు కట్ అవసరం. అంటే ఏది కావాలంటే తినే ఫెసిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్కి ఫుడ్ విషయంలో ఉంటుంది. రేపు 11వ తారీఖున మా క్యాంపస్లో సక్సెస్ మీట్ విజయవాడ జరుగుతుంది. విజయవాడలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే. కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థిగా రండి, ఉద్యోగంతో బయటికి వెళ్ళండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్పష్టమైనటువంటి ప్రణాళిక, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటే 100% ఉత్తీర్ణత సాధించవచ్చు. ఇదే మంత్ర 100% ప్లేస్మెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి స్తబ్దత ఉన్నటువంటి పరిస్థితుల్లో 100% ప్లేస్మెంట్స్ అనేవి సాధ్యమేనా? నిజంగా జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. దానికి కావలసినటువంటి ప్రణాళిక, సక్సెస్ పాత్ అనేది మా దగ్గర ఉంది అంటోంది కేఎల్ యూనివర్సిటీ. నిజంగా అది సాధ్యం అవుతుందా? ప్రణాళిక ఎలా ఉంటుంది? సీక్రెట్ ఏమైనా ఉందా? సక్సెస్ ఫార్ములా ఏంటి? మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు. హలో అండి, నమస్తే. నమస్తే, నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో మనం లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నాము, ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నాము, అకాడమిక్ ఇయర్ గురించి మాట్లాడుకున్నాము, కోర్సెస్ గురించి, ఏఐ గురించి, ఇన్ని రకాలు మాట్లాడుకున్న తర్వాత ప్రపంచం చాలా మారిపోయింది. అన్నిట్లలో రీప్లేస్ చేసింది. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, లే ఆఫ్స్ వస్తున్నాయి, కట్ ఆఫ్లు అవుతున్నాయి. ఇన్ని అనుకున్నప్పుడు 100% ప్లేస్మెంట్ సాధ్యమా అంటే ఎస్ అంటున్నారు. నిజంగా మీరు నమ్మాలంటారా దాన్ని? ఖచ్చితంగా నమ్మాలి. ప్లేస్మెంట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్సే కేఎల్ యూనివర్సిటీ. ఓ వావ్. గట్టిగా చెప్పొచ్చు, అది ఎలాగైనా చెప్పొచ్చు. ఎందుకంటే గత 16 సంవత్సరాలుగా వాట్ వీఆర్ అనేది ప్రపంచం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది, రాష్ట్రం మొత్తం చూసింది. ప్లేస్మెంట్స్లో రారాజు ఉన్నారు అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే దాన్ని స్టూడెంట్స్కి వైపుకు తగలకుండా స్టూడెంట్స్ని ట్రైన్ చేసే విధంగా చేసే యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. అంటే ఆ ఎఫెక్ట్ స్టూడెంట్ దాకా వెళ్ళనివ్వదు. ఏ వచ్చింది అంటే ఒక మనకంటే ఎక్కువ మెదస్సు ఉన్న ఒక శక్తితో పనిచేయాలి అంటే అంత ఈజీ కాదు. అలాంటి శక్తిని కూడా మన యుక్తితో కొట్టే విధంగా తయారు చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు. అంటే ఎలాంటి శక్తినైనా సరే యుక్తితో కొట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే వాడే కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్. ఇప్పుడు మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 100% అంటే 4 years బ్యాక్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్కి ఇప్పుడు వచ్చాయి అనేది. 4 years బ్యాక్ ఒక కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఈ 4 yearsలో విపరీతమైనటువంటి చేంజెస్ వచ్చాయి. ఆ టైంలో ఒక కోర్స్ ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ 4 ఏళ్ల తర్వాత వాళ్ళకి జాబ్ రావాలి అంటే మీరు 4 ఏళ్ల ముందు ఆలోచించాలి కదా. సో ఏఐ వస్తుంది, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ మీరు ప్లానింగ్లో పెట్టుకున్నారా? 4 years బ్యాక్ మీ స్టూడియోలో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు చెప్పాను 2022 ఈ సంవత్సరం చేరుతున్న విద్యార్థులకి నేను చెప్పేది, వచ్చే 4 ఏళ్ళలో ఏ మొత్తం ఆక్యుపై చేస్తుంది. చాలా టఫ్గా ఉంటుంది సిచ్యుయేషను. మీరు మాత్రం ఈ 4 ఏళ్ళు బయటకు వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా, మీరు బయటకు వచ్చే టయానికి చాలా విపరీతమైన ఏ యొక్క పోకడ ఉంటుంది, ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద పడకుండా ఉండాలి అంటే ఈ 4 ఏళ్ళు మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. దిస్ ఈజ్ ద వెరీ క్రూషియల్ పీరియడ్ టు ఆల్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఎవరైతే ప్లేస్మెంట్ కావాలి, మల్టీనేషనల్లో జాబ్ చేయాలని కలలు కనే ప్రతి పేరెంటు, ప్రతి స్టూడెంట్కి ఈ 4 ఏళ్ళు చాలా కీలకమని 4 ఏళ్ల క్రితం మీ స్టూడియోలో చెప్పాను నేను. సో ఏఐ మొత్తం ఇలా వైప్ అవుట్ చేసేగా 2026 వచ్చేప్పటికి మొత్తం ఆక్యుపై చేసింది. సో ఇప్పుడు ఎవరు ఎలాంటి జాబ్నైనా సరే ఏఐ చేయగలరు. శక్తి సామర్థ్యాలు ఏఐకి వచ్చినాయి, ఎవరు అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో
మనం ఒక ఏతో పని చేయాలి అంటే మీరు ఏ రేంజ్లో ఉండాలనేది మీరు అర్థం చేసుకోండి. నిన్న ఏ సమ్మిట్ జరిగింది. టెక్నికల్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఏకి భయపడటం కాదు, ఏతో పని చేయడం నేర్చుకోండి అని చెప్పి అందరికీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏ స్టేజ్కి వెళ్ళిందనేది దాన్ని ఒక పరిస్థితి అర్థం చేసుకోండి. అంటే భయపడే స్టేజ్కి మనం ఎప్పుడు వెళ్ళకూడదు, దాంతో కలిసి పని చేయాలనేది ఒక మినిస్టర్ లెవెల్ వాళ్ళు కూడా మనకి చెప్తున్నారు. అంటే దానికి ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనరల్గా ప్లేస్మెంట్స్ రావడం వేరు, క్లిష్ట పరిస్థితుల్లో ప్లేస్మెంట్స్ రావడం వేరు. ఎగ్జాక్ట్లీ. ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ వచ్చింది, ఏ అంతా రీప్లేస్ చేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని మనం ముందుగా ఊహించగలగాలి, దానికి తగ్గట్టుగా ప్రణాళిక ఉండాలి. కేవలం ప్రణాళిక మాత్రమే కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే అక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటు, స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంటు, మీ ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కదా. ఇవన్నీ కూడా మీరు 2022లోనే ప్లాన్ చేసుకున్నారా? 2022 అకాడమిక్ ఇయర్లో నాకు అంటే ఇండస్ట్రీ వాళ్ళకి కొన్ని తెలుస్తూ ఉంటాయి రాబోయే ఇయర్స్లో ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మేము ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యి ఉన్నాం. మా సిలబస్లో దాదాపు 35% ఇండస్ట్రీ వాళ్ళే చెప్తారు. ఓకే. సిలబస్లో క్లోజ్ టు 50% ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి పరిస్థితి ఏంటి అని అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి, వాళ్ళు మార్కెట్లో ఉంటారు కాబట్టి పరిస్థితి ఎలా ఉంది, ఎవరిని తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ప్లేస్మెంట్స్ ఉండబోతున్నాయి వాళ్ళు చెప్పబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు ట్రైన్ చేయబట్టి 2026 విద్యా సంవత్సరం కూడా బయటకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఉద్యోగంతో బయటకు వెళ్తున్నారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఏదైతే మనం ఫోర్కాస్ట్ చేసామో ఆ ఫోర్కాస్ట్ చేసిన దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని దాని తగ్గట్టు స్టూడెంట్ని ట్రైన్ చేయటం, వాడిని బయటకు వచ్చే విధంగా చేయడంలో కేఎల్ యూనివర్సిటీ చాలా ముఖ్య పాత్ర పోషించింది. సో 100% ప్లేస్మెంట్స్ అన్నారు. ఇందులో ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లేకుంటే ఎక్కడెక్కడ వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, నేషనల్ వైడ్గా ఉన్నాయా, ఇంటర్నేషనల్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా మ్యాటర్స్ కదా. సో కేఎల్ యూనివర్సిటీ 100%లో ఏ ఏ కంపెనీలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని టాప్ ఎంఎన్సీస్ అండి. అమెజాన్ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి, యాపిల్ దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ప్రతి టాప్ ఎంఎన్సీలో మా స్టూడెంట్ ఉంటాడు. ఏ కంపెనీ చూసినా సరే టాప్ ఎంఎన్సీలో కేఎల్ స్టూడెంట్ ఖచ్చితంగా ప్లేస్ అయి ఉంటాడు. ఇది స్టాండర్డ్. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నామంటే ప్రతి స్టాండర్డ్ కంపెనీ కేఎల్ విజిట్ చేసింది. ప్రతి స్టాండర్డ్ కంపెనీలు, ప్రతి టాప్ ఎంఎన్సీలో కేఎల్ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ రోజున ఉద్యోగాలు పొందగలిగారు అంటే కారణం ఆ కేఎల్ యూనివర్సిటీలో మేము ఏదైతే పాటిస్తున్న ఆ టెక్నాలజీ సంబంధించిన స్కిల్లింగ్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఏ బేస్డ్ లెర్నింగ్, జనరల్ లెర్నింగ్ ఎప్పుడో పోయింది, మేము ఏనాడో తీసేసాం. ఏ బేస్డ్ లెర్నింగ్ మేము స్టార్ట్ చేసి దాదాపు 4 ఏళ్ళు అయింది. నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఏఏ బేస్డ్ లెర్నింగ్ మాత్రమే ఉంటుంది తప్పితే నార్మల్ లెర్నింగ్ అనేది కేఎల్ యూనివర్సిటీలో ఎప్పుడు మానేసి. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి చూస్తే ఏఐ వచ్చిన తర్వాత ఆ కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా క్యాంపస్లకి రావట్లేవు, అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవి అలా పిక్ చేసి తీసుకుంటున్నాయి అనుకుంటున్నప్పుడు నిజంగా క్యాంపస్ సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయా, ప్లేస్మెంట్స్ అనేవి అవుతున్నాయా ఇప్పుడు అనేటువంటి ఒక డౌట్ పేరెంట్స్కి వస్తుంది కదా. ఒక లేయర్ కావాలండి దేనికైనా సరే. అంటే మొత్తం మనకు 3 లేయర్స్ ఉంటే 1-2 లేయరు ఏ చేత చేపించినా ఇంకో లేయర్ ఉంటుంది. ఆ లేయర్ కంపల్సరీగా ఉండాల్సిందే. ట్రూ. ఆ లేయర్ లేకుండా కింద 2 లేయర్స్ ఏతో చేయించలేరు. అంటే ఏతో కలిసి పని చేయాలంటే ఏ నాలెడ్జ్ లాంటి స్టూడెంట్స్ అక్కడ ఉద్యోగాల్లో ఉండాలి. సో ఈ 2 లేయర్స్ ఏతో చేయించడానికి ఉన్న లేయరే హయ్యర్ లేయరు. ఆ లేయర్ కోసమే రిక్రూట్మెంటు, ఆ రిక్రూట్మెంట్ కోసమే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేది. ఇదివరకు 3 లేయర్స్లోని ఉద్యోగాలు ఉండేవి. సో ఈ 3 లేయర్స్లో 1-2 లేయరు ఏఏ తీసేసుకుంది. 3rd లేయర్ ఖచ్చితంగా మనకి మనం ఉండాల్సిందే. ఆ ఉండాల్సిన ప్లేస్లో మా పిల్లలు ఉన్నారు. ఓకే. కేఎల్ యూనివర్సిటీ అంటే కంప్లీట్గా అన్ని కోర్సులు కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్న వాళ్ళకి చేతిలో ఒక ప్లేస్మెంట్ ఆఫర్ అనేది ఉంది అనుకుంటే ఏ ఏ ఫీల్డ్స్లోంచి ఇందులో పిక్ చేసుకున్నారు, ఏ కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు? పర్టికులర్గా అంటే జనరల్గా ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఆప్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్ చేస్తారు, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్. మీరు ఒకప్పుడు చిప్ డిజైనింగ్ మాత్రమే ఉండేది, ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిపోయారు. అవును. మా దగ్గర చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఇండస్ట్రీకి కావాల్సిన ఒక ఎన్విరాన్మెంట్ కూడా అక్కడ సెటప్ చేసాం. అంటే ఏ స్థాయికి మేము తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే ఎవ్రీ ఇయర్ వచ్చిన మార్పులకు అనుగుణంగా
క్యాంపస్లోని ఇండస్ట్రీ పెట్టే స్థాయికి మేము వెళ్ళగలిగాము అంటే ఆ యొక్క ఇది ఫ్యూచర్ అంటే ఎలా ఉండబోతుంది అనేది ఫోర్కాస్ట్ చేయగలిగే ముందు ఆ నాలెడ్జ్ ఉండాలండి. రేపేం జరగబోతుంది, రాబోయే 10 రోజులు ఏం జరగబోతుంది, రాబోయే నెల రోజులు ఏం జరగబోతుంది, రాబోయే సంవత్సరాలు ఏం జరగబోతుంది, దానికి తగ్గట్టుగా క్యాంపస్లో మార్పులు చేర్పులు, దానికి తగ్గట్టుగా ఇండస్ట్రీకి డైరెక్ట్గా స్టూడెంట్ వెళ్ళగలిగితే వెనక్కి తిరిగి చూడకుండా నిలబడే స్థాయికి ఉండే విధంగా స్టూడెంట్ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు ఏఐఎంఎల్ అనేది మొత్తం ఇట్ ఈస్ గోయింగ్ టు రూల్ ఎంటైర్ వరల్డ్ అనుకున్నప్పుడు ప్రతి ఫీల్డ్లోకి ఏఐఎంఎల్ వచ్చింది కదా. మనం ఎంతసేపు మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళ గురించే మాట్లాడుకుందాం, మా కంప్యూటర్ సైన్సెస్ దాని గురించే. దెన్ 100% ప్లేస్మెంట్ అన్నప్పుడు వాట్ అబౌట్ అదర్ సివిల్స్ చదివి ఉంటారు, మెకానికల్ చదివి ఉంటారు, వాళ్ళందరికీ మరి లాస్ట్ ఇయర్ మా దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 75 lakhs. ఓకే, యాపిల్ కంపెనీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ సంవత్సరం హైయెస్ట్ ప్యాకేజ్ 80 lakhs మెకానికల్ స్టూడెంట్. ఓ దాన్ని బీట్ చేసింది ఈ సంవత్సరం. ఇంకా మరి 75 lakhs ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి వస్తే 80 lakhs ఒక మెకానికల్ స్టూడెంట్ అంటే సో ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి, మెకానికల్ అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే మెకానికల్ అంటే స్టూడెంట్స్ భయపడే రోజులు ఇవి. ఎంతసేపు కంప్యూటర్ సైన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్సు, లేకపోతే ఇట్లా వెళ్ళే స్టూడెంట్స్ ఒక మెకానికల్ నుంచి 80 లక్షల ప్యాకేజ్ తీసుకురాగలిగాడు అంటే ఎంత నైపుణ్యం ఉంటే వస్తుంది, ఎంత నాలెడ్జ్ ఉంటే వస్తుంది. కంపెనీ వాడు 80 లక్షలు ఒక మెకానికల్ స్టూడెంట్కి అంటే మనం ఒక మెకానికల్ మనం అనకూడదు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మొత్తం టేక్ ఓవర్ చేసింది, ఓవర్లాప్ అయింది అంతా కంప్యూటర్ సైన్సెస్ కాబట్టి అంటున్నారు. కాబట్టి నేను దాన్ని పర్టికులర్గా హైలైట్ చేయాలి. స్టూడెంట్ గోకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందని చెప్పి స్ట్రాంగ్గా చెప్పగలిగిన ఒక యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కేఎల్ఏ. సో ఛాలెంజ్ చేస్తాను, మిగతా చోట్ల ఎక్కడైనా సరే ఒక మెకానికల్ స్టూడెంట్కి 80 లక్షల ప్యాకేజ్ వచ్చిందని చెప్పమానండి, మేము స్ట్రాంగ్గా చెప్పుకోగలుగుతున్నాం. యా, సో కంగ్రాచులేషన్స్ టు యూ. మరి ఆ నోట్లో కూడా మీకు కంగ్రాట్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి 75 లక్షలు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మేము అనుకుంది 1 CR వస్తుంది అనుకున్నాం. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ప్లేస్మెంట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ సంవత్సరం. ఇంకా 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల టైంలో 1 CR రావచ్చు, 1.5 CR హైయెస్ట్ ప్యాకేజ్ రావచ్చు, ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ రావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ స్టూడెంట్కి రావచ్చు. కానీ ఈలోపే ఒక మెకానిక్ స్టూడెంట్ వచ్చి 80 లక్షలు కొట్టేశాడు. సో ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ టు ఎవ్రీ వన్. అంటే నేను ఒక యూనివర్సిటీ రిప్రజెంటేటివ్గా మాట్లాడడం కంటే జనరల్గా మాట్లాడితే ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ది స్టూడెంట్ కమ్యూనిటీ. ఒక స్టూడెంట్ కమ్యూనిటీలో నుంచి 80 లక్షల ప్యాకేజ్ తీసుకొచ్చిన ఎవరైనా సరే, అది ఏ యూనివర్సిటీ స్టూడెంట్ అయినా సరే, ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, మనం అప్రిషియేట్ చేయాలి అంతే. ఒక ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే అంత ఆక్యుపై చేసింది, అంత కంప్యూటర్స్ తప్పితే వేరేది లేదు ఈ స్థాయిలో ఆ స్టూడెంట్ 80 లక్షల ప్యాకేజ్ తెచ్చుకోవడం అనేది నిజంగా గర్వకారణం. అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం. సో మా టీము ఈరోజు కేఎల్ యూనివర్సిటీ నుంచి శ్రీనివాసరావు గారు వస్తున్నారు అంటే ఐ గాట్ సమ్ లెక్కలు, కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకున్నాను. ఈ విద్యా సంవత్సరంలో 6,300 మందికి ప్లేస్మెంట్ ఆఫర్స్ వస్తే 4,750 మంది ప్లేస్మెంట్స్ పొందారు. ఇంకా డ్రైవ్ కొనసాగుతోంది అనేది. సో 6,300 మంది స్టూడెంట్స్ అంటే వీళ్ళందరూ ఈసారి పాస్ అవుట్ సర్టిఫికెట్స్ తీసుకొని వాళ్ళు వెళ్తున్న వాళ్ళు, అంతేనా? అంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఆఫర్స్ వేరు, యూనిక్ ప్లేస్మెంట్స్ వేరు. ఆఫర్స్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు 3 ఆఫర్లు ఉంటాయి. యూనిక్ ప్లేస్మెంట్ అంటే ఆ 3 నుంచి ఒకటి తీసుకోవటం, మన చాయిస్. అది మన చాయిస్. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025 అకాడమిక్ ఇయర్లో 8,000 ప్లస్ ఆఫర్స్ ఇచ్చాం, 6,500 ప్లేస్మెంట్స్ ఇచ్చాం, యూనిక్ ప్లేస్మెంట్స్. ఈ విద్యా సంవత్సరం ఇంకా పూర్తి అవ్వాలి. 2026 పాస్ అవుట్ స్టూడెంట్స్కి 6,300 ఆఫర్లు ఇప్పటికే వచ్చేసినాయి. 4,500 ప్లస్ యూనిక్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇంకా 2 నెలల టైం ఉంది. అది 8,000 క్రాస్ అవ్వద్దు, 9,000 క్రాస్ అవ్వద్దు, ఆఫర్లు తెలియదు. సో అంటే ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్లో కూడా అన్ని ఆఫర్లు, ఒక స్టూడెంట్కి ఒక ఆఫర్ రావడమే టఫెస్ట్. అలాంటిది మరి ఒక స్టూడెంట్కి 3 ఆఫర్లు వస్తే సెలబ్రేషన్ టైం. అది ఏ విధంగా తీసుకోవాలనేది ఆలోచన చేయండి. అంత ఈజీ అయితే కాదు అది. ప్లేస్మెంట్ని నిలబెట్టుకోవడం, ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ని నిలబెట్టుకోవడం అంటే ఒక హీరో ఆయన యొక్క క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం, అంటే ఆయన మీద ఉన్న హోప్స్ని నిలబెట్టుకోవడం, ఆ స్టార్డమ్ని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కేఎల్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ స్టార్డమ్ ఎలాగైతే అయిందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే విధంగా స్టార్డమ్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఒక అచీవ్మెంటే, అంటే మాకు మేమే పోటీ.
ఓహ్! చాలా బావుంది ఇది. సో, ఆ పోటీని ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్, మాకు మేమే పోటీ. సో, బోలెడన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఎంత మీకు మీరే పోటీ అయినప్పుడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఈసారి 100% ప్లేస్‌మెంట్. నెక్స్ట్ టైమ్ కూడా 100% ప్లేస్‌మెంట్ రావాలి. కాకపోతే మీరన్నట్టుగా యూనిక్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా! దాంట్లో అయినా మీరు మళ్ళీ చూపించుకోవాలి ఒక స్పెషాలిటీ అనేది. అవునండి, సో, మీకు మీరే టార్గెట్ గోల్ సెట్ చేసి పెట్టుకుంటారు కదా! 100%. అది లేకపోతే ఏమవుతుందంటే పేరెంట్స్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, పబ్లిక్ ఈ లెక్క ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవ్వలేకపోతే అందరిలాగా వీళ్ళు కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వలేకపోతున్నారు అన్న ఫీల్డ్లోకి పబ్లిక్కి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. సో అందరిలా కాదు, కేఎల్ ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ప్లేస్మెంట్స్. అది ఏదైతే స్టాండర్డ్ నోట్ ఉందో ఆ స్టాండర్డ్ నోట్ని ఎప్పుడు కూడా మేము మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, అలా మెయింటైన్ చేయడానికి ప్రాపర్‌గా ప్రణాళిక అనేది ఉండాలి. ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి. ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండాలి. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అప్ స్కిల్స్ అంటారు. ఇవన్నిటిని పెట్టుకొని క్యాంపస్ నుంచి బయటికెళ్తున్నారు అంటే ఒక సక్సెస్ స్టోరీ అంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఒక సక్సెస్ స్టోరీ అనేది ఉండాలి. ఒక ఎంప్లాయ్ అవుతూ ఉండాలి. సో, కొంచెం లెంతీగా, లెబోరియస్‌గా ఉంటుంది కదా ప్రణాళిక? చాలా అంటే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ ఓరియంటెడ్గా పిల్లల్ని తీసుకెళ్ళాలి అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ స్థాయి పిల్లల్ని ఈ స్థాయికి తీసుకురావాలి. ఇంటర్మీడియట్ స్థాయి పిల్లలు చాలా చిన్న స్థాయి, ఆ స్థాయి నుంచి చాలా హై ఎక్స్పెక్టెడ్ లెవెల్ తీసుకెళ్ళాలి అంటే వాడిని ఎంత మోటివేట్ చేయాలి, వాడికి ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి, వాడు ఎక్కడ ప్రెషర్ తీసుకోకుండా దాని మీద పాజిటివ్గా వెళ్ళాలి, సబ్జెక్ట్ని ఎంజాయ్ చేసే విధంగా సబ్జెక్ట్ టీచ్ చేయగలగాలి. అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది వాడికి కష్టం అవ్వకూడదు. ఎప్పుడైతే కష్టం అనుకుంటాడో దాన్ని డ్రాప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు స్టూడెంట్. సో ఏదైతే వాడు నేర్చుకుంటున్నాడో, ఏదైతే నేర్పిస్తున్నారో ఈ రెండు కూడా ఈజీ వేలో వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మేము 3 రకాలు పాటిస్తాం. సెల్ఫ్ లెర్నింగ్ ఒకటి, కొంత సెల్ఫ్ లెర్నింగు, కొంత ఫ్యాకల్టీ టీచింగు, కొంత ఇండస్ట్రీ టీచింగు. సో ఎక్కడ కూడా ఒకటే లేదు. రోజు మాస్టర్ క్లాస్కి వెళ్ళి క్లాస్ చెప్తే బోర్ ఫీల్ అవుతాడు స్టూడెంట్. రోజు ఒకే విధంగా చదవాలంటే స్టూడెంట్కి బోర్ ఫీల్ అవుతాడు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్లో స్టూడెంట్ని 3 రకాల టీచింగ్ లెర్నింగ్ విధానంలో వాడికి నేర్పిస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంటే ఈరోజు ఇది కాదు కదా, రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి. సో డిఫరెంట్ మెథడ్స్ రోజు ఒకే విధంగా ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో బోర్ కొట్టకుండా స్టూడెంట్ని టెక్నాలజీతో లెర్నింగ్ మెథడాలజీని డిఫరెంట్గా వాడి యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. సో అది అనుకున్నంత ఈజీ కాదు, అనుకున్నంత అంటే రీచ్ అవ్వడం కూడా అంత ఈజీ స్మూత్ సెయిలింగ్ కూడా కాదు. ఎందుకంటే మీరు చెప్పాలనుకుంటున్నారు, వినేవాడు ఉండాలి, నేర్చుకునే స్థాయి ఉండాలి, నేర్పే స్థాయి ఉండాలి, రెండూ ఉండాలి. సో అక్కడ నేర్పించే స్థాయి ఉన్నవాడు ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీ స్ట్రాంగ్ అయి ఉండాలి. ఆ ఫ్యాకల్టీకి ముందు ఇవన్నీ వచ్చి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని స్టూడెంట్ లెవెల్కి తీసుకువెళ్ళి స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో ఇలాంటి మెథడ్స్, ఇలాంటి మెథడాలజీ ఇన్ జనరల్గా మీకు కామన్ యూనివర్సిటీస్లో వీటిలో ఉండవండి. అంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ సంవత్సరం కూడా 26 విద్యా సంవత్సరంలో కూడా 100% ప్లేస్మెంట్ సాధించాము అంటే అదొక్కటే రీజన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక రకమైనటువంటి క్రైసిస్ అనడం కంటే కూడా ఒక స్తబ్దత అనేది కనిపించింది. ప్రతి ఒక్క న్యూస్ మనం వింటూ ఉన్నప్పుడు అటు పేరెంట్స్, ఇటు స్టూడెంట్స్ డీమోటివేట్ అవుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని అంతా తీసుకొచ్చి వాళ్ళ ఎనర్జీ అంతా ప్రాపర్గా మనం ఛానలైజ్ చేసేసి యూ క్యాన్ అచీవ్ అన్నట్టుగా చెప్పి అండ్ మిమ్మల్ని మీరు కూడా ఎస్ వీ క్యాన్ డూ దట్ అనేది మిమ్మల్ని కూడా మీరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళడము అనేది, ఇంత ఇన్వాల్వ్మెంట్ 360 degrees హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఒక మాట వింటూ ఉంటాం ప్రతి అకాడమిక్ ఇయర్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. వీటన్నిటిని ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అప్పుడు మీరు పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం మీరు అది మళ్ళీ ముందు పెట్టి చూపించాలి. ఆ టైంలో ఎలా అనిపిస్తుంది కేఎల్ యూనివర్సిటీ మొత్తం ఎంటైర్ ఫ్యాకల్టీకి, టీమ్కి? 100% అచీవ్మెంట్ అనేది ఎందుకు తీసుకున్నామంటే క్రైసిస్ ఎలా ఉందంటే అమెరికా పొమ్మంటుంది, యూకే వద్దంటుంది, మిగతా దేశాలు రావద్దంటున్నాయి. అవును. స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాలండి? అంటే స్టూడెంట్కి ఒక గోల్ ఉంటుంది. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలి, అమెరికా బేస్డ్ కంపెనీలు వెళ్ళి అమెరికాలో వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేకపోతే యూకే బేస్డ్ కంపెనీకి వెళ్ళి యూకేలో సెటిల్ అవ్వాలి, ఆస్ట్రేలియా బేస్డ్ కంపెనీకి వెళ్ళి ఆస్ట్రేలియా సెటిల్ అవ్వాలి, యూరప్ లాంటి కంట్రీస్లో, అమెరికా లాంటి కంట్రీస్లో, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో, ఇలాంటి కంట్రీస్లో స్టూడెంట్ సెటిల్ అవ్వాలి అన్న హోప్ చాలామందికి
మా దగ్గరే చదివే స్టూడెంట్స్కి ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్కన యుద్ధం, ఒక పక్కన వార్ నడుస్తుంది, ఓ పక్కనేమో ఈ దేశాలన్నీ కూడా ఎవరెవరు రానివ్వట్ల. అందులో దుబాయ్ లాంటి కంట్రీ ఒక సేఫెస్ట్ కంట్రీ అనుకున్నప్పుడు కూడా అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు. ఎక్కడికి వెళ్ళినా అందరికి భయాలు, అన్సర్టనిటీ, భయం కమ్ముకుంది బాగా. మరి ఇలాంటి స్టూడెంట్స్కి మన దేశంలోనే మల్టీనేషనల్ కంపెనీలో అలాంటి ప్యాకేజీలు రావాలి. ఎందుకు వెళ్తున్నాడు అమెరికా? రూపాయి కంటే డాలర్ పవర్ఫుల్, రూపాయి కంటే యూరో పవర్ఫుల్. సో రూపాయి సంపాదించడం కావాలా, డాలర్ సంపాదించడం కావాలంటే డాలరే కోరుకుంటాడు. చదువుకున్నవాడు, చదువు అయిపోయినవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు, టెక్నాలజీలో స్ట్రాంగ్ ఉన్నవాడు రూపాయి కావాలా, డాలర్ కావాలంటే డాలరే అంటాడు. మరి అలాంటి డాలర్లో సంపాదించాలన్న కోరిక ఈ రోజున ఎందుకు తగ్గిపోయిందంటే కంట్రీస్ ఎవరు కూడా రానివ్వట్లేదు. మరి అలాంటి డాలర్ వాల్యూ వర్త్ ఇక్కడ సంపాదించాలంటే నీకు ఆ వర్త్ ఇవ్వాలి, ప్యాకేజ్ ఇవ్వాలి అంటే నీలో ఎంత టాలెంట్ ఉండాలి. సో ఆ టాలెంట్ నీలో నింపే శక్తి, ఆ డాలర్ ఏదైతే ఉందో ఆ డాలర్ని రూపాయల్లో మారిస్తే వచ్చే ప్యాకేజీని ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న నాలెడ్జ్ నీలో తీసుకొచ్చే శక్తి ఒక కేఎల్ యూనివర్సిటీకి ఉందని గంటాపదంగా చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రతిరోజు కూడా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతున్నాయి, అతి వేగంగా మారుతున్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు పేరెంట్స్ తీసుకునేటువంటి డెసిషన్ కూడా ప్రాపర్గా ఉండాలి. 100% మీరు సక్సెస్ అన్నారు కాబట్టి ఆ దిశగా వెళ్ళాలి అంటే దిస్ ఈస్ ద రైట్ టైం. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి, నెక్స్ట్ వాళ్ళు అకాడమిక్ ఇయర్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, యూనివర్సిటీ సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు ఏ కోర్సులో జాయిన్ అవుతే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? మళ్ళీ చెప్తున్నానండి, 2026 మీ అబ్బాయి కానీ మీ పాప కానీ 2030 కానీ బయటికి రారు. అవును, 2030 అంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. 2030లో పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి కంటే 4 times కాదు 40 times మీరు లెక్కేసుకోవచ్చు. అంత క్రిటికల్గా ఉంటుంది. సబ్జెక్ట్ ఉన్నాడు, నాలెడ్జ్ ఉన్నాడు, స్కిల్ ఉన్నాడు మాత్రమే నిలబడగలడు. డిగ్రీ ఉన్నాడు నిలబడలేడు. డిగ్రీ ఈజ్ నాట్ ది మ్యాండేట్. డిగ్రీ అనేది మీకు ఉద్యోగానికి రావటానికి మార్గం కాదు, అది ఒక్కదాంతో సరిపోదు. స్కిల్ అనేది మీకు స్కిల్, నాలెడ్జ్, టెక్నాలజీ ఈ మాత్రమే మిమ్మల్ని నిలబెట్టేవి ఈ మూడే. డిగ్రీ అనేది ఒక అర్హత లాంటిది. అంటే మీరు ప్లేస్మెంట్ పొందడానికి ఒక ఎంట్రీ పాస్ అది. ఆ ఎంట్రీ పాస్తో మీరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందులో మీరు పోటీ పడాలి. అందులో పోటీ పడాలంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి, మీ దగ్గర ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు లేకుండా లోపలికి వెళ్ళారంటే బయటకు కూడా రాలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇలాంటి అసామాన్య పరిస్థితుల్లో పేరెంటు, స్టూడెంటు ఏదో ఒక డిగ్రీ చేస్తే చాలే, ఎక్కడో ఒక చోట డిగ్రీ చదివితే చాలే, ఏదో ఒక విధంగా చదివేస్తే చాలే అనుకుంటే మాత్రం మీ అబ్బాయి, మీ అమ్మాయి యొక్క భవిష్యత్తుని మీరే చేతులారా ఆపేసిన వాళ్ళు అవుతారు. సో మీరు ఒకసారి చాలా ఓపిక్గా ఒక ఫోన్ కొనాలన్నా, ఒక ఐటెం కొనాలంటే 4-5 షాపులు ఓపిక్గా తిరుగుతారు. కానీ మీ పిల్లవాడి భవిష్యత్తు, మీ అమ్మాయి భవిష్యత్తు, ఈ 4 సంవత్సరాలు 40 సంవత్సరాలకు సంబంధించిన భవిష్యత్తు, 3 తరాలకి ఎఫెక్ట్ పడే భవిష్యత్తు. ఈ స్టూడెంట్ చదివితే 3 తరాల పాటు హ్యాపీ లీడ్ చేయొచ్చు. ఈ తరం స్టూడెంట్ కనుక సెటిల్ అవ్వలేకపోతే ఇతని యొక్క ఎఫెక్ట్ 3 తరాల మీద పడుతుంది. వాళ్ళ ఫాదర్ తరం మీద, అతని తరం మీద, అతని వాళ్ళ తర్వాత వచ్చే జనరేషన్ మీద, 3 generations మీద ఇంపాక్ట్ పడే యొక్క డెసిషన్ మేకర్ని ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలనేది దాని మీద క్లారిటీ లేకపోతే ఇబ్బంది పడేది ఫ్యూచర్లో స్టూడెంటే. ఎగ్జాక్ట్లీ, ఒక క్లారిటీ లేక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఇప్పుడు కనిపిస్తోంది. ఏఐతో సాఫ్ట్వేర్ కంపెనీలు వీటన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది కదా, దీనికి ఆల్టర్నేట్స్ ఏమున్నాయి? లా కోర్స్కి వెళ్దామా, లేకుంటే బీబీఏ ఇలాంటి మేనేజ్మెంట్ కోర్సులకు వెళ్దామా, సిఏకి వెళ్దామా, ఆల్టర్నేట్గా ఏముంటాయి అనేది చూస్తూ ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతుంటారు. టైం దగ్గర పడుతుంది, ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ చేద్దాం, ఏదో ఒక కోర్సు అనేది దాంట్లో ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ గైడెన్స్, ఒక కౌన్సిలింగ్ అనేది అవసరం కదా. కేఎల్ యూనివర్సిటీ అలా వాళ్ళని డ్రైవ్ చేస్తుందా? మా దగ్గర 3 ఏళ్ల కోర్సు ఉంది, 4 ఏళ్ల కోర్సు ఉంది, 5 ఏళ్ల కోర్సు ఉంది, 6 ఏళ్ల కోర్సు ఉంది. 3 నుంచి 6 సంవత్సరాల వరకు కోర్సులు ఉన్నాయి. 3 ఏళ్ల డిగ్రీ ఉంది, 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఉంది, 4 ఏళ్ల బీఎస్సీ ఉంది, 5 ఏళ్ల లా కోర్సు ఉంది, 6 ఏళ్ల ఫార్మడీ కోర్సు ఉంది. మీరు ఏ కోర్సు చేరినా ఎలాంటి సందర్భాల్లో అంటే ఇంజనీరింగ్ ఒకటే కాదు లైఫ్, ఇంజనీరింగ్ కాకుండా అదర్ ప్రోగ్రామ్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు బోల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీబీఏ ఉంది 3 years, బీసీఏ ఉంది 3 years, బీఎస్సీ యానిమేషన్ ఉంది డిఫరెంట్ కోర్సు 3 years, అగ్రికల్చర్ ఉంది 4 years, ఫార్మసీ ఉంది 4 years, అట్లాగే ఫార్మడీ ఉంది 6 years, అట్లాగే బీబీఏ ఎల్ఎల్బీ ఉంది 5 years, అలాగే ఇంజనీరింగ్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి 4 years. దేనికి వెళ్ళాలి, ఇంజనీరింగ్కి వెళ్ళాలా అదర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి.
3 నుంచి 6 సంవత్సరాల డ్యూరేషన్లో ఉన్న కోర్సు ఏ కోర్సు చేసినా సరే మిమ్మల్ని ఉద్యోగం ఇచ్చి పంపించేది ఒక కేఎల్ యూనివర్సిటీ మాత్రమే. సో కేఎల్ యూనివర్సిటీకి బ్రాంచ్లు ఉన్నాయి, తెలంగాణలో, ఏపీలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ కాన్ఫిడెంట్గా చెప్తుంది ఒక బ్రాంచ్ గురించి. విజయవాడలో 100 ఎకరాల్లో విస్తీర్ణంలో గ్రీన్ Campus. ఫీల్డ్లో ఉన్న అతిపెద్ద క్యాంపస్ కావచ్చు. హైదరాబాదులో బాచుపల్లి కానీ అజీజ్ నగర్ క్యాంపస్లో ఏ క్యాంపస్లో చదివిన విద్యార్థి అయినా సరే, అది ఎన్నేళ్ల డిగ్రీ అయినా సరే, 3, 4, 5, 6 ఎన్నేళ్ల డిగ్రీ అయినా సరే మీకు ఉద్యోగం ఇచ్చి పంపించే బాధ్యత కేఎల్ యూనివర్సిటీ చాలా స్ట్రాంగ్గా తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ బాధ్యత మీరు తీసుకున్నారు. రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సినటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళకేం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తాను, రూపాయి అప్పు చేసినా సరే చదివించండి. హ్మ్. మీ దగ్గర ఈరోజు మీ దగ్గర డబ్బులు లేవు అని మీరు ఫీల్ అవ్వచ్చు. నా దగ్గర డబ్బులు లేవు, ఈయన ఇప్పుడు చదివిస్తే నేను ఇంకా ఇబ్బంది పడతానని ఏ ఒక్క పేరెంట్ కూడా ఆలోచించబాకండి దయచేసి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు, మీ డబ్బులతో చదివించబాకండి. సెంట్రల్ గవర్నమెంట్ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఖచ్చితంగా మేమే ఇప్పిస్తాం. అసలు మీరు కూడా అవసరంలా, మీ సైన్ కూడా అవసరంలా. స్టూడెంట్కి చదవాలని ఇంట్రెస్ట్ ఉంది, మేము విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా లోన్ తీసుకుని చదువుకుంటామని ఒక మాట మాకు చెప్పండి, ఆ ప్రాసెస్ కూడా మేమే చేసి పెడతాం. ఎందుకంటే మెరిట్ విద్యార్థులను ఎంకరేజ్ చేయటం, పేద విద్యార్థులను ఎంకరేజ్ చేయటం, చదువుకోవాలి అన్న విద్యార్థిని ఎంకరేజ్ చేయటం. మీకు ఒక విషయం చెప్తాను, 80 లక్షల ప్యాకేజ్ వచ్చిన స్టూడెంటు అతి నిరుపేద స్టూడెంట్. ఓ వాళ్ళ ఫాదరు డైలీ వేజెస్కి పనిచేస్తుంటాడు. ఆయన అతనికి చదివించలేక సరే ఏదో ఒకటి నాకు మెకానికల్ తీసుకుంటావు, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటావు, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటా అన్నాడు స్టూడెంట్ అప్పుడు కూడా, 4 ఏళ్ల క్రితం కూడా. నువ్వు చదవలేవు వారా, ఫీజులు ఎక్కువ ఉంటే మెకానికల్ దగ్గర కొంచెం తక్కువ ఫీజుతో అయిపోద్ది అంటే, తండ్రి మాట కోసం కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మెకానికల్లో చదివి మెకానికల్లో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిన ఒకే ఒక స్టూడెంటు మా స్టూడెంట్. అంటే వాళ్ళ పేరెంటు ఫైనాన్షియల్ పరిస్థితి, ఆ పేరెంట్ యొక్క ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని, నేను కంప్యూటర్ సైన్స్ ఒకటే చదివితే ఉద్యోగాలు వస్తాయా అనేది కాకుండా డిఫరెంట్గా వెళ్ళి డిఫరెంట్గా చదువుకొని, ఈ రోజున ఒక యూనివర్సిటీగా కాదండి, ఒక స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తం ఒక మెసేజ్ ఇచ్చాడు ఆ స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ ఏ కోర్స్ చదివినా సరే ప్లేస్మెంట్ కొట్టచ్చు అనేది అతని ద్వారా అందరికీ ఒక దిశానిర్దేశం చేశాడు. ఈజ్ ద రోల్ మోడల్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్. మాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నారు అబ్బాయి? నేను అందరినీ ఇన్వైట్ చేస్తున్నా. రేపు 11వ తారీఖున మా క్యాంపస్లో సక్సెస్ మీట్ జరుగుతుంది. కలకల్లాడిపోద్ది క్యాంపస్. ఆ రోజు వేలాది మంది స్టూడెంట్స్, పేరెంట్స్ వచ్చి ఆ యొక్క ఆఫర్ లెటర్లు తీసుకుంటూ ఉంటారు. ఏప్రిల్ 4వ తారీఖున హైదరాబాద్లో కంప్లీట్ అయిపోయింది. రేపు 11వ తారీఖున విజయవాడలో జరుగుతుంది. విజయవాడలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే. రేపు ఎగ్జిస్టింగ్ పేరెంట్ కావచ్చు, కొత్తగా చేరబోయే పేరెంట్ కావచ్చు, ఎవరైనా సరే కమ్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ క్యాంపస్. సో కమెంట్ సి అన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, లేకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఆబ్వియస్గా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఓ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఇవన్నీ అనుకున్న వాళ్ళకి ఒక సక్సెస్ మీట్ వాళ్ళకి అవుతోంది అంటే ఒక ఆబ్వియస్గా ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఎస్ కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కొంచెం పుష్ అనేది కూడా అవసరం ఉంటుంది కదా. ఆ పుష్ ఎలా చేస్తుంటారు పేరెంట్స్కి? మేము జనరల్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇస్తున్నామండి. మీరు ఏదైనా సరే మీరు 1-4 సార్లు అన్ని రకాలుగా చూసుకొని మీ యొక్క పిల్లగాడి భవిష్యత్తు, అది మీ పాప భవిష్యత్తు, మీ అబ్బాయి భవిష్యత్తు అది అద్భుతంగా ఉండాలి అనుకుంటే యు ఆర్ ద పేరెంట్ ఇస్ ద డెసిషన్ మేకర్. ఆ డెసిషన్ చాలా చాలా రాయల్గా ఉండాలి, చాలా బ్రైట్గా ఉండాలి, కెరీర్ ఓరియంటెడ్గా ఉండాలి. అంతేగాని రీఎంబర్స్మెంట్ వస్తుందనో, లేకపోతే ఫీజు తక్కువ ఉందనో, లేకపోతే అతి తక్కువ ఫీజులను, ఎక్కువ స్కాలర్షిప్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే 70% స్కాలర్షిప్లు, 80% స్కాలర్షిప్లు, 90% స్కాలర్షిప్లు మేము ఇస్తున్నాం. 100% స్కాలర్షిప్ ఇస్తుంది కేఎల్ యూనివర్సిటీ. బట్ వాళ్ళకి జేఈ టాపర్స్కి 96% అబవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 4 ఏళ్ళు కట్ అవసరంలా. 4 ఏళ్ళు కట్టకపోగా వాడికి కనీసం 30 లక్షల ప్యాకేజ్ ఆఫర్ మేము ఇస్తాం. అంటే జేఈ టాపర్స్కి 96 అబవ్ ఉన్న, మా దగ్గర మొన్న జేఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 99.99 స్టూడెంట్స్ 15 మంది చేరారు. ఓకే, 99 అబవ్ 15 మంది చేరారు. 99.99 వాళ్ళు 6 ఉన్నారు. అంటే వాడికి ఎక్కడైనా వస్తుంది. టాప్ యూనివర్సిటీ దేశంలో ఉన్న
ఆ టాప్ యూనివర్సిటీలో 99.99 స్టూడెంట్కి వచ్చేస్తుంది సీటు. బట్ కేఎల్ని ఎందుకు చూస్ కేరళ చేసుకున్నారు? నుంచి వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు, తర్వాత మన ఒరిస్సా నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. వీళ్ళందరూ హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్. మరి ఇంత హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న స్టూడెంటు ఐఐటి, టాప్ ఎన్ఐటి, టాప్ ట్రిపుల్ ఐటీలో వచ్చే సీటుని కాదనుకొని కేఎల్ యూనివర్సిటీలో చేరడానికి ముందుకు వచ్చాడు అంటే మీరు ఆలోచన చేయండి. అవన్నీ కాదనుకుని ఎందుకు వచ్చాడు ఇక్కడికి యా, అంటే ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ అయింది కాబట్టి. ఎన్విరాన్మెంట్ వాడికి అంటే భరోసా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ? ఇప్పుడు మీరు జనరల్గా ఎడ్యుకేషన్ ఈజ్ ఓకే, బాగా టీచింగ్ మెథడాలజీ బాగుంది, ఫ్యాకల్టీ అంతా డాక్టరేట్స్ ఉంటారు. డాక్టరేట్స్ తప్ప నాన్ డాక్టరేట్స్ క్లాసెస్కి వెళ్ళరు. ఓకే, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. దీంతో పాటు స్టూడెంట్కి ఫుడ్, హాస్టల్ 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఇన్ని స్టార్ హోటల్స్ లాగా మన దగ్గర కెపాసిటీ హాస్టల్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ, 5 స్టార్ హాస్టల్ తీసుకుంటే స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంది. అంటే ఎవరికి ఏది కావాలి అంటే అది అక్కడ ఉంది. అంటే స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ మీరు ఇవ్వాలా అని అడగచ్చు. అంటే సొసైటీలో ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అన్ని రకాల సొసైటీలో ఉన్నప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి. ఏదో 1 స్టార్ పెట్టేస్తే అయిపోతుందిగా. కట్టగలిగిన వాడికి 3 స్టారు, కట్టగలిగిన వాడికి 4 స్టారు, ఇంకా బాగా కట్టుకున్న 5 స్టారు. ఇన్ని రకాల ఫెసిలిటీస్తో, విల్లా టైప్ హాస్టల్తో, ఇండివిజువల్ హౌస్ లాంటి హాస్టల్స్లో కేఎల్ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ ఉందంటే మీరు అర్థం చేసుకోండి. మనం బ్రేక్ఫాస్ట్కి ఎన్ని తింటామండి? మహా అయితే 2-3 ఐటమ్స్ తింటాం. 18 ఐటమ్స్ పెడతాం మేము బ్రేక్ఫాస్ట్లో. 18 అంటే కాంటినెంటల్, ఇంటర్నేషనల్ మొత్తం అన్నీ కలిపి వాడి ఇష్టం, వాడు ఏదైనా తినొచ్చు, ఎంత తినొచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ నాన్ వెజిటేరియన్, అన్లిమిటెడ్, అంటే ఏది కావాలంటే తినే ఫెసిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్కి ఫుడ్ విషయంలో ఉంటుంది. 18 రకాల కూరలు ఉంటాయి మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట 20 రకాల ఐటమ్స్ ఉంటాయి. మహా అయితే మనం 5 తింటాం, 6 తింటాం, మరీ తినగలిగితే 7-8 తింటాం, కానీ 16 రకాల ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఉంటాయి. అంటే అక్కడ కూడా స్టూడెంటు తగ్గకూడదు. ఫుడ్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మాత్రమే కాకుండా హాస్టల్ ఫెసిలిటీలో కానివ్వండి, ఫుడ్ ఫెసిలిటీలో కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ కానివ్వండి, ఏదైనా కానీ అక్కడ అన్ని రకాల సౌకర్యాలు స్టూడెంట్స్కి ఉన్నాయి. దెన్ వాట్ అబౌట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్? మా దగ్గర ఇంటర్నేషనల్ మెరిట్ ఉంటే 100% ఫీ వేవర్ ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 30 మంది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు మా దగ్గర. మా దగ్గర మంచి మంచి ప్లేయర్స్, స్పోర్ట్స్ పీపుల్, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చి, వాళ్ళకి ఏది కావాలంటే అది మేమే ఇచ్చి వాళ్ళు చదివిస్తాం. మేము ఆర్చర్ జ్యోతి సురేఖ మా దగ్గర స్టూడెంటే. రైఫిల్ షూటింగ్లో టాప్ మోస్ట్ మన ఇండియాకి పేరు తీసుకొచ్చారు, అది మా స్టూడెంటే. అంటే ఒక ఆర్చరీ కాదు, ఒక రైఫిల్ కాదు, ఒక క్రికెట్ కాదు, ఒక వాలీబాల్ కాదు, ఏదన్నా కానీ మీరు ఏ స్పోర్ట్ తీసుకున్నా సరే ది టాప్ లేయర్ ఏదైతే ఉందో ఆ టాప్ లేయర్ మా దగ్గర ఉంటారు. కోచ్లు ఉంటారు, డిఫరెంట్ ట్రైనింగ్ ఇచ్చే కోచ్లు ఉంటారు. వాళ్ళందరూ అక్కడే ఉంటారు, క్యాంపస్లో ఉంటారు. అంటే ఒకటికి 5ంటికి ఆడుకోవడం ఇష్టం, వాడికి తెల్లవారుజామున 4ంటికి ఆడుకోవడం ఇష్టం. ఏ టైంలో అయినా సరే స్టూడెంట్కి ఇష్టమైన టైంలో వాడికి ప్రొవైడ్ చేయడానికి కోచ్లు ఎప్పుడు కూడా క్యాంపస్లో ఉంటారు. జస్ట్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచినట్టుగా ఆడుకొని పోవడానికి కాదు, అక్కడ కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అన్నీ ఉంటే వాచింగ్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, పైకి వచ్చేటప్పుడు మీకు అంతా కనిపిస్తూ ఉండే, నేను రావటం, ఎలా వస్తున్నాను, ఎలా వెళ్తున్నాను అనేది నాకు తెలియదు, కానీ మీరంతా వాచ్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. అట్లాగే మా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వాచ్ ఉంటుంది. దట్స్ వాట్ సెక్యూరిటీ, సేఫ్టీ అనేది. దేనికంటే వాళ్ళని ఎందుకు అబ్జర్వ్ చేస్తామంటే నాట్ ఓన్లీ వాడి కోసం కాదు, అక్కడ స్టూడెంట్ సెక్యూరిటీ, డిసిప్లిను, ఇన్ని రకాల 100 ఎకరాల క్యాంపస్లో ఎవడెక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? అందుకని కంప్లీట్ వాచ్ ఉంటుంది. సో ఎక్కడ ఏది జరిగినా, ఏ మూల ఏది జరిగినా తెలిసిపోతుంది. అందుకని అంత డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ అనేది. ఆడపిల్లలకి 100% నమ్మకం, కేఎల్ యూనివర్సిటీలో చేరిస్తే 100% సెక్యూరిటీ ఉంటుందని. ఇది నేను చెప్పిన మాట కాదు, ఒక పేరెంట్ చెప్పిన మాట. సో April 11th ఒక సక్సెస్ మీట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి, ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భరోసా కూడా అదే రోజు ఇస్తున్నారా? 100%. అంటే ఇప్పుడు ఎవరైతే ప్లేస్మెంట్ సక్సెస్ మీట్కి వచ్చి ఇవి తీసుకుంటున్నారో, రేపు రాబోయే జనరేషన్ నెక్స్ట్ 4 ఇయర్స్కి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా మేము ఇదే చెప్తాం. మా సక్సెస్ ఫార్ములా ప్లేస్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్
కేఎల్. యా, దట్ ఈస్ ద ట్యాగ్ లైన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది ఓన్లీ గతకాలపు హిస్టరీ గురించి, అప్పుడు సాధించినటువంటి విజయాల గురించి కాదు. ఇది మళ్ళీ ఫ్యూచర్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఒక బేస్ రెడీ చేసుకోవాలి, ఎగ్జిక్యూషన్ అలాగే ఉండాలి, ముందుకెళ్ళడం అనేది మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అంటే ఈ సంవత్సరం సాధించాం కదా అని చెప్పి ఫ్రీగా కూర్చోడానికి అయితే పరిస్థితులు కాదు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మనం ఏం చేయగలగాలి అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్గా వెళ్ళటం అనేది. దాదాపు గ్లోబల్ వైజ్ 1000+ ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉన్నాం. 450+ కంపెనీస్ విజిట్ చేస్తాయి ఎవ్రీ ఇయర్. దాదాపు 20,000+ ఇంటర్న్షిప్స్ ఎవ్రీ చేస్తాము. అంటే ఇన్ని వేల ఇంటర్న్షిప్స్, ఇన్ని వేల ప్లేస్మెంట్స్, ఇన్ని వందల కంపెనీస్ టైఅప్, లేకపోతే ఇన్ని రకాల ప్లేస్మెంట్ ఆఫర్స్, ఇవన్నీ కూడా ఒక రాత్రిలోనో ఒక 2 రోజుల్లోనో జరిగేది కాదండి ఇది. సో ఇట్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, డెడికేషన్ అవన్నీ ఉండబట్టి ఆ సక్సెస్ ఫార్మ్లో కంటిన్యూ అవుతుంది. సో ఇది మళ్ళీ ఫ్యూచర్లో కూడా కంప్లీట్ చేస్తారు, కంటిన్యూ చేస్తారు అనేదే చెప్తున్నారు కదా. డ్యామ్ షూర్ అండి. కేఎల్ యూనివర్సిటీ భరోసా ఇచ్చేది ఒకటే చెప్తున్నాము, కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థిగా రండి, ఉద్యోగంతో బయటికి వెళ్ళండి. యా, ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లైని కేఎల్ యూనివర్సిటీ చేస్తుంది ప్రపంచానికి, కంపెనీలకి. విద్యార్థిగా రండి, ఉద్యోగంతో బయటికి వెళ్ళండి. బాగుంది, ట్యాగ్ లైన్ చాలా బాగుంది, ఫినిషింగ్ పంచ్ లైన్ కూడా చాలా బాగుంది. అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి, కేఎల్ యూనివర్సిటీకి, ఎంటైర్ ఫ్యాకల్టీకి, టీమ్ మెంబర్స్కి, పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.